మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందన వచనాన్ని తెలియజేస్తున్నాను. ప్రేమతో ఆహ్వానించినటువంటి అభిషక్తులు దైవజనులకు, స్థానిక సంఘానికి నా ప్రత్యేకమైన వందన వచనం. నిజంగా జఫన్య శాస్త్రి గారు అన్నట్లుగా ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె ఆవరించారు. ఇంకా రావాల్సిన వారు ఉన్నారు. మరి ఉదయాన్నే బయలుదేరి పలు ప్రాంతాల నుంచి రావాలంటే కొద్దిగా సమయం పడుతుంది. 5వ కీర్తన 7వ వచనములో కీర్తనకారుడు అంటాడు, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కరించదను. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే దేవుని మందిరం కట్టుకోవటం ఎంత ప్రాముఖ్యమైందో, దేవుని మందిరములోనికి వచ్చినటువంటి విశ్వాసులు ఏ రీతిగా ఉండాలి చాలా చోట్ల చెప్పబడి ఉంది. దేవుని మందిరమునకు వచ్చేవారు ఇక్కడ భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధించాలి, భయభక్తులు కలిగి దేవుని ఆరాధించాలి. అలాగే 27వ కీర్తన 4వ వచనానికి వస్తే అక్కడ చెప్పబడినటువంటి మరొక మాట 27:4లో ఉంది, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. 36వ కీర్తన 8వ వచనములో ఈ రీతిగా ఉంది. 36 జస్ట్ నేను వచనాలు చదివి ముగిస్తాను. 36వ కీర్తన 8వ వచనములో, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. దేవుని మందిరములో సమృద్ధి. ఈ పరిచర్యలకు దేవుడు మొత్తం మీద ఫిలిప్పుకు 4 ఆడపిల్లలను ప్రభు ఇచ్చాడు. ఆ 4 ఆడపిల్లలు ప్రవచించువారు దేవుని పరిచర్లో ఉన్నారు. చాలా సంతోషదాయకమైన విషయం ఏంటంటే ఈ పరిచర్యల్లో దేవుడు చాలా సమృద్ధిని అనుగ్రహించాడు. పాటల విషయంలో కానీ, ప్రార్థనల విషయంలో కానీ, వాక్య పరిచర్య విషయంలో కానీ, ప్రతి పరిచర్యకు సంబంధించి దేవుడు గొప్ప సమృద్ధిని అనుగ్రహించాడు. కాబట్టి స్థానిక విశ్వాసులైన వారు అనేక మందిని తోడుకొని తీసుకురావాలి. నూతన ఆత్మలు ఈ సంఘములో చేర్చబడాలి. దేవుని కృపను ధ్యానిస్తూ అడుగులు ముందుకు వేయాలి. అన్ని విధముల ఆశీర్వాదములు ఈ పరిచర్లకు దేవుడు మెండుగా దయచేయునుగాక. ఆమేన్.